హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒకవేళ మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని వీక్షించండి. లేడీస్ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. మన అందరికీ పట్టు శారీస్ ఉంటాయి కదా, ఆ పట్టు శారీస్కి బయట దగ్గర ముళ్ళు అనేవి వేస్తుంటారు కదా. అవి పట్టు శారీస్కి చాలా అట్రాక్టివ్గా అందంగా ఉంటాయి. మనం బయట 100 రూపీస్ లేదా 150 రూపీస్ ఇచ్చి వేస్తుంటాము. అది ఈజీగా ఇంట్లో ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇంట్లో హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ టైం కానీ కేటాయిస్తే మనం ఈజీగా వేసేసుకోవచ్చండి. బయటకు వెళ్ళి 100, 150 లేదా 200 ఇచ్చి వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నది కంచిపట్టు శారీ. ఫస్ట్ దీనికి ఉన్న బ్లౌజ్ని కట్ చేసేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ శారీ నుంచి బ్లౌజ్ని సెపరేట్ చేసేసాము. ఇక్కడ నుంచి ముళ్ళు వేయడం అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని శారీస్కి ముడులు వేసుకోవడానికి శారీ ఎండింగ్లో వీవింగ్లో కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ శారీకి అయితే కొద్దిగా ఉంది గ్యాప్. కొన్ని శారీస్కి అసలు ఉండవు, వాటికి కొంచెం కష్టం అవుతుంది. సో శారీ ఎడ్జ్కి తీసుకుని అంచు ఉంటుంది కదా శారీ ఎడ్జ్లో బోత్ సైడ్స్న, ఆ అంచుని కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కుచ్చిళ్ళు ఎంత పొడుగు రావాలనేది చూసుకుని కొంచెం కట్ చేసుకోవాలి నిలువుగా. చూపిస్తున్న విధంగా కొంచెం కేర్ఫుల్గా మధ్యలో థ్రెడ్ని పక్కకు తీస్తూ చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, మేము అడ్డంగా ఉన్న థ్రెడ్స్ని పక్కకు తీసి నీట్గా చూసుకుని చేసుకోవాలి, లేదంటే శారీ పాడవుతుంది. ఇప్పుడు శారీకున్న ఇంకొక సైడ్లో నిలువుగా కట్ చేస్తున్నాము. థ్రెడ్స్ని కొంచెం పక్కకు తీసి ఎంత పొడుగుగా మనకి కుచ్చుళ్ళు కావాలో అది చూసుకుంటూ నీట్గా మధ్యలో కట్ చేసుకోవాలి. సో ఈ కట్ని బట్టే మనకి థ్రెడ్డింగ్ అంతా లాగడానికి ఈజీగా వస్తుంది. సో ఇలా ఎడ్జ్లో కట్ చేయడం వల్ల చూడండి, మనం ఇప్పుడు పక్కనున్న థ్రెడ్స్ని లాగడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా తీసేస్తున్నామో అట్లా కట్ చేసిన తర్వాత. సో ఫస్ట్ ఎడ్జ్లో థ్రెడ్డింగ్ అంతా తీసేసి మనకి ఎంత సైజ్ కావాలో చూసుకొని ముడి వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ 2 వైపులా కట్ చేసేసుకుని నిలువుగా థ్రెడ్డింగ్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. అండ్ ఎడ్జెస్లో బోత్ సైడ్స్న థ్రెడ్డింగ్ అంతా సెపరేట్ చేసేసి ముడి వేసేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత లావుగా ముడి కావాలనేది చూసుకొని ఫస్ట్ బోత్ సైడ్స్ ఎడ్జెస్లో ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పార్ట్కి వద్దాం. ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని శారీస్కి థ్రెడ్డింగ్ ఈజీగా వచ్చేలాగా ఉంటుంది వీవింగ్ అని. ఈ శారీకి అలాగే ఉంది. సో మనం బోత్ సైడ్స్ని కట్ చేసాం కాబట్టి ఇప్పుడు మధ్యలో ఇలా థ్రెడ్ లాగితే వచ్చేస్తుంది. మనకి ఎంత పొడుగు కావాలో చూసుకుని మధ్యలో ఉన్న థ్రెడ్ని లాగేసేయాలి. ఇది అడ్డంగా ఉన్న థ్రెడ్. కొన్ని శారీస్కి ఇలాగా మధ్యలో వీవింగ్ అనేది ఇక్కడ దూరంగా వచ్చినట్టుగా ఉండదు, దగ్గరగా ఉంటుంది. మనం అంచు దగ్గర చూసాం కదా, అక్కడ ఎలా ఉంటుందో మిడిల్లో కూడా అలా దగ్గరగానే ఉంటుంది. అలాంటి వాటికి ఇందాక మనం అంచు దగ్గర కట్ చేసుకున్నట్లు మిడిల్ మధ్యలో కట్ చేసుకుని థ్రెడ్డింగ్ అనేది తీసేసుకోవాలి. ఇందాక మనం చూసాం కదా, నిలువుగా కట్ చేసుకుని సెపరేట్ చేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో ఉన్న థ్రెడ్డింగ్ అంతా లాగేసేయాలి. మనకి కుచ్చిళ్ళు అనేది ఎంత పొడుగు రావాలో చూసుకొని దాన్ని బట్టి థ్రెడ్డింగ్ అనేది తీసేయాలి. మధ్యలో చిక్కు పడే అవకాశం ఉంటుంది. కొంచెం ఆ థ్రెడ్డింగ్ లాగేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఇలా థ్రెడ్డింగ్ అంతా తీసేయాలి. చూడండి, మాకు బ్లూ కలర్ శారీలో గ్రీన్ కలర్ థ్రెడ్ వచ్చింది, అంటే గ్రీన్ కలర్ నేతలో వచ్చింది శారీ, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో. ఇప్పుడు శారీని మనకి కన్వీనియంట్గా ఉన్న పొజిషన్లో పెట్టుకుని లేదా ఫోల్డ్ చేసుకుని ముళ్ళు అనేది వేసుకోవాలి.
ఈ ముడులు లేదా కుచ్చిళ్ళు వేయటం అనేది మనం మిడిల్ పార్ట్ నుంచి అంటే మధ్యలోంచి స్టార్ట్ చేయాలి. మనకి ఒక ముడి ఎంత వెడల్పు కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి ఇలా ఫింగర్తో ముడి వేసేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి ఇలా ముడి వేసేటప్పుడు కొన్ని థ్రెడ్డింగ్స్ అనేది పక్కకు పోవచ్చు. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, మళ్ళీ దాన్ని విప్పేసి మళ్ళీ వేసుకోవచ్చు. బయట వాళ్ళు వేసినా అలాగే వేస్తారు. అదేదో మనమే 1 hour స్పెండ్ చేస్తే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా థ్రెడ్స్ని తీసుకుని ఎంత విడ్త్ కావాలో చూసుకొని, అంటే వెడల్పు ఎంత కావాలో చూసుకొని ముడి వేసుకోవాలి. శారీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కదా, మనం ఇప్పుడు ఒక సైడ్ ఎండింగ్కి వచ్చేసాము. అగైన్ శారీని వీలుని బట్టి కన్వీనియంట్గా పెట్టుకుని అనదర్ హాఫ్ని కూడా మనం ముడులు వేసేసుకుందాం. సేమ్ ఇందాక చెప్పినట్లు ఎంత వెడల్పు కావాలో చూసుకొని ముడి వేసేసుకోవాలి. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్, లాస్ట్ వరకు వచ్చేసాము. మనం ఫస్ట్లో ఎడ్జస్ట్లో వేసాం కదా ముడి, అంటే అంచు దగ్గర, అవసరం అయితే మనకు అది సన్నగా అనిపిస్తే లాస్ట్లో తీసేసి ముందు ముళ్ళని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మనం అటు ఇటు జరుపుతున్నప్పుడు కొన్ని ముళ్ళు లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కావాలంటే లాస్ట్లో ఒకసారి అన్ని ముళ్ళని టైట్ చేసుకోవాలి. బయట వాళ్ళకి ఇచ్చి అగైన్ వాళ్ళకి 100 to 200 రూపీస్ ఇచ్చి వేయించుకోవడం కన్నా ఇలా ఈజీగా మనం ఇంట్లో ముళ్ళు అనేవి వేసేసుకోవచ్చు శారీస్కి. ఈ వీడియో లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.